ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వశక్తిగల దేవుడు మరి ఒక దినాన్ని మనకు అనుగ్రహించి ఈ దినములో ఆయన నామాన్ని హెచ్చించుటకు కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు, ఆ తర్వాత ఇంకా కొన్ని వాక్యాలు చదువుకుని వాక్యముతో మన హృదయాన్ని నింపుకుందాం. నేను చదువుతాను, మీరు ఆమెను చెప్పి శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంతో అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన ప్రతి నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. మనం వెళుతున్న సంఘ సహవాసము మనకు చాలా ప్రాముఖ్యం. సంఘముతో కలిసి దేవునితో సహవాసం మన ఆధ్యాత్మిక సుదీర్ఘ ప్రయాణము కొరకు ఎంతో అవసరం. అయితే ఒక్కొక్కసారి మన సహవాసాన్ని భగ్నం చేసే సమస్యలను ఎదుర్కొంటున్నాం. దేవుని ప్రజల ఐక్యత దేవునికి ఎంత ప్రీతికరమో అనియు మనము వాక్యము ద్వారా ఎరుగుదుము. ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదమును శాశ్వత జీవమును మహత్తరమైన ఆధ్యాత్మిక శక్తిగా పరిగణించబడుతుంది. అపోస్తలుడైన పౌలు కూడా దేవుని ప్రజల ఐక్యత ఎంత ప్రీతికరమో అనియు ఇంకా సుదీర్ఘమైన ప్రయాణము చేయవలసిన వారమని తెలియజేయుచున్నాడు. దేవుడు ఆరంభించిన పనిని ఆయన ముగిస్తాడు. ఐక్యతతో కూడిన సహవాసము ద్వారా మనం ప్రభువులో ఎదుగుతాం. కష్టాలెప్పుడూ ఉంటాయి. వాటిని తప్పించుకుని వెళ్ళడం వలన మనకు లాభం లేదు. కానీ ఎదుర్కోగలిగితే మనం దేవునిలో మంచి గుణపాఠం నేర్చుకోగలుగుతాం. ప్రేమ ఒకరి పట్ల ఒకరికి హృదయపూర్వకమైన సానుభూతి ఉన్నప్పుడే సహవాసం పెరుగుతుంది. మనకు ప్రేమ ఉంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అర్థం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఏది మంచో ఏది చెడో గ్రహించగలిగి త్వరపడి ఒక అభిప్రాయానికి రావడం మానుకుంటాం. మన వ్యక్తిత్వం పరిశుద్ధపరచబడినప్పుడు ఇతరులకు అడ్డుబండగా కాక ఆశీర్వాదంగా ఉండగలం. సహవాసం వలన క్రీస్తు జీవితాన్ని మనలో కలిగి ఆయనలాగా మారడానికి వీలవుతుంది. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు అపోస్తలుడైన పౌలు ప్రార్థించుచున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు
అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనమొకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. మరియు నీవు నన్ను పంపితివి అని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండాలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలు నాకు బోధింపుము, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయుము. నీ ఉపదేశమును నాకు దయచేయుము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తెదను. స్తుతియాగం అర్పిద్దాం. ఉత్తముడవైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. లయకర్తగా వచ్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. పరిశుద్ధ దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఆది నుండి ఉన్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ కార్యమును నూతనపరిచే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ జనులను రక్షించుటకు బయలుదేరిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఉన్నత స్థలముల మీద నన్ను నడిపించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. న్యాయ విధులను బయలుపరిచే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నాకు పవిత్రమైన పెదవులనిచ్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నిన్ను ప్రార్థించు వారిని నైవేద్యంగా అంగీకరించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మా శత్రువులను వెళ్ళగొట్టిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. బహు ఆనందంతో నా యందు సంతోషించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ ప్రేమను బట్టి శాంతం వహించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా యందలి సంతోషము చేత హర్షించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నన్ను హింసించు వారందరినీ శిక్షించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. చెదరగొట్టబడిన వారిని సమకూర్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నాకు ఖ్యాతిని మంచి పేరును కలుగజేసే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ మందిరమును మహిమతో నింపిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఆకాశమును భూమిని కంపింపజేసే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. రాజ్యముల సింహాసనములు క్రింద పడవేసే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నన్ను ముద్ర ఉంగరముగా చేసే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నన్ను ఏర్పరచుకొని ఉన్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఆదరణకరమైన వచనములతో నాకు ఉత్తరం ఇచ్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ ఆత్మచేత సమస్తమును జరిగించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ 7 నేత్రములతో లోక సంచారము చేసే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. రెండంతలుగా మేలు చేసే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. కాపరి మందను రక్షించున్నట్లు రక్షించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. చేనిలోని పైరు మొలుచున్నట్లు మెరుపులు పుట్టించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. వానలు మెండుగా కురిపించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ మందయగు నా ప్రజలను దర్శించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ ప్రజలను రాజకీయములగు అశ్వముల వలె చేసే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ జనులను బలశాలురుగా చేసే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ జనులను బలాఢ్యులుగా చేసే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీవు విమోచించిన వారిని ఈలవేసి పిలిచి సమకూర్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మనిషిని అంతరంగంలో జీవాత్మను సృజించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నిన్ను నమ్ముకొను వారికి బలమిచ్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. యెరూషలేము నివాసులకు సంరక్షకుడువైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. సర్వలోకమునకు రాజయ్యున్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఘనమైన మహారాజువైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఇశ్రాయేలీలు కోరుకొను నిబంధన దూతవైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. కంసాలి అగ్ని వంటి వాడవైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. చాకలివాని సబ్బు వంటి వాడవైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మార్పులేని వాడవైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఆకాశపు వాకిండ్లను విప్పే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఆనందకరమైన దేశంలో మమ్మను నివసింపజేసే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ భక్తులు మాట్లాడుకొనుచుండగా చెవియొగ్గి వినే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీతి సూర్యుడు అయిన దేవా,
ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీ రెక్కల నీడలో మాకు ఆరోగ్యమునిచ్చే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. దేవుని వాక్యముతో మనల్ని మనం నింపుకొని ఆయన మాట చేత దేవుని జీవం పొందుకొని ఈ దినమంతట్లో ఆయన్ను సంతోషపరిచే వారంగా ఉందుముగాక. స్తుతియాగం అర్పించి ఆయన నామాన్ని హెచ్చించి ఆయన నామాన్ని కొనియాడి ఆయనను గానపరచుదుముగాక. ఆయనకు మహిమకరంగా ఈ దినమంతా ఆయన సన్నిధిలో నిలిచి ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అనుగ్రహించే యేసయ్యా, నీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాము దేవా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనుదిన వాక్యము ద్వారా నిన్ను మహిమపరచుటకు నీ కృప దయచేసేవు దేవా. నీ సన్నిధిలో నీ వాక్యము ద్వారా ప్రతి వారిని నింపండి దేవా. నీ మాట వలన వారికి జీవమును బలమును అనుగ్రహించుము తండ్రి. నీ సహవాసములో, సంఘ సహవాసములో, ఐక్యతలో నిన్ను కలిగిన వారముగా ఉందుముగాక. ప్రతిరోజు నిన్ను కలుసుకొని ఐక్యతను సహవాసమును కాపాడుకొంటకు పరిశుద్ధాత్మ బలమును అభిషేకమును దయచేయము దేవా. యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నింపుము దేవా. క్రీస్తు దినమునకు నిష్కపటులమును నిర్దోషులనుగా ఉండుటకు ప్రార్థించున్నాము దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని దీవించుము. దేవుని నామము మా యందు గణపరచబడుటకు నీ సహాయం అనుగ్రహించుము దేవా. యేసయ్యా, నీలో అతిశయపడుటకు విశ్వాసమునందు అభివృద్ధి పొందుటకు కోరుకుంటూ మేము జీవించి అందరితో కలిసి ఉండుటకు కృప కలుగును గాక. యేసయ్యా, నీ ప్రియబిడ్డలందరూ ఏకమనస్కులుగా, ఏక ప్రేమ కలిగి, ఏకభావము కలిగిన వారుగా ఉండి ఒక్కదాని యందే క్రీస్తు ప్రేమయందు మనస్సుంచుచు దేవా నీ సంతోషమును సంపూర్ణంగా చేయనట్లు నీ మనస్సును దయచేయము దేవా. నీ దయా సంకల్పము నెరవేరుటకై కార్యసిద్ధి కలుగజేసే దేవా, జీవవాక్యమును చేతపట్టుకుని నీ సహవాసముల ఆశీర్వాదమును శాశ్వత జీవమును కలుగునట్లు దయచూపుము దేవా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.